శంకరపార తయారు చేయు ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాము. వీటిని బెల్లంతో అయినా చక్కెరతో అయినా చేసుకోవచ్చు. నేను వేడి చేసి చల్లార్చిన పాలని 1 కప్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 కప్ బెల్లాన్ని కూడా ఆ పాలల్లో వేసేసుకుందాము. ఈ బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడరు వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన నెయ్యిని వేసేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 3 స్పూన్లన్నర నెయ్యి పట్టింది. ఈ పిండి అంతా కూడా మనము కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే ముద్దకు రావాలి. ఆ విధంగా అయితే వస్తాయి శంకరపాలీలు. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న పాలని తీసుకొని పాలని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా కూడా చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండి అంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలను పోస్తూ నేను పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టకూడదు. పిండి అంత గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం పిండి రెడీ చేసుకున్న వెంటనే చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు మనము ఇది చపాతీ మాదిరిగా చేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక చిన్న ముద్దలాగా పిండిని తీసేసుకొని ఇప్పుడు ఇది చపాతీలాగా చేసేసుకుందాము. ఇలా చపాతీలాగా ఇలా మడతలు వేస్తూ చేసేసుకోవాలి. ఎందుకంటే లోపల పొర పొరలాగా వస్తుంది. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత సైడ్స్కి మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు లాగా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇవి డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవి అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయిలో నేను ఆల్రెడీ ఆయిల్ తీసేసుకున్నాను. ఇది స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. మనము తయారు చేసి పెట్టుకున్నవి అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి తిప్పేసుకుందాము అన్నింటినీ. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఉంచేసుకోవాలి. ఇవి 1 మంత్ అయినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటవి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, తీసేసుకుందాము. శంకరపార రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.